మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందేలా చూస్తామన్నారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. గాయపడిన వారికి వైద్యాన్ని అందిస్తున్నామన్నారు. సీఎంతో చర్చించి త్వరలో రోడ్డు పనులను ప్రారంభించేలా చూస్తామని తెలిపారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి. కూరగాయలు అమ్ముకునే పేదవాళ్ళంతా పేద రైతులు అనుకోకుండా లారీ యాక్సిడెంట్ అక్కడ వాళ్ళ మీద పోయి చనిపోవడం చాలా బాధాకరం. దాంట్లో నలుగురు చనిపోయినారు. అందులో 2 ఆల్లూరు ఉన్నారు, ఒకరు నాంచేరి వాళ్ళు, ఒకరు గుర్తులేని వ్యక్తి ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము భీమవరం కూడా పోయి చూసినాం. అక్కడ చాలా బాధాకరం. ఒక హాస్పిటల్ ఆమె కూడా ఇక్కడ కాలు విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తారు. ఆమెకు ఏమి ఇబ్బంది లేదు, కాలు ఫ్రాక్చర్ అయింది. అక్కడ ఆ పేదవాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఎమ్మెల్యే గారు మేము కూడా. మరి కలెక్టర్ గారు కూడా మరి ఆ కుటుంబాలకు 5 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మరి వారు ప్రకటించడం జరిగింది. ఆర్డీ వారు అక్కడ డిస్టిక్ సంబంధించిన అధికారులు అందరూ కూడా అక్కడనే ఉన్నారు. అక్కడ పోయి చూడడం జరిగింది. చాలా బాధాకరం. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి తప్పకుండా మేము ఉన్నాం. అక్కడ కూరగాయలు అమ్ముకునే ప్రజలు నిత్యం కూరగాయలతో వాళ్ళ జీవనం అమ్ముకొని జీవనం పోషిస్తున్న వ్యక్తులు మరి అన్ఎక్స్పెక్టెడ్గా లారీ వాళ్ళ మీదికి రావడం చాలా, కానీ ఇవన్నీ కూడా రోడ్లు ఇరుకుగా ఉండడంతో అయిపోయింది. మరి ఎన్జిటీలో కేసు ఉండడం వల్ల ఆ కేసు కూడా ఇప్పుడు డేట్ పెట్టారు. ఆ డేట్ లోపల అయిపోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం మీద కూడా తప్పకుండా ఒత్తిడి తీసుకొచ్చి రోడ్డు పని మనం చేయడానికి